ఆ 15 నిమిషాల తర్వాత నుంచి ఎంత దారుణం! మా నన్ను కాపాడండి, 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 కాపాడండి అంటూ ఎంత ఆర్తనాదాలు చేస్తుంటుంది. 11 గంటల 15 నిమిషాల ప్రాంతం నుంచి కళ్ళ ముందే కన్నతలను కోల్పోయింది. ఆమె కన్నతలను కోల్పోయింది. చేతిలో రాక్షసుడు నానా అహింస పెడుతూ ఉన్నాడు. చుట్టూ తన నిర్మానుష్య ప్రదేశం, ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. ఆర్తనాదాలు తప్ప రక్షించే నాథుడే కనిపించలేదు. దారుణానికి ఒడిగట్టేశాడు. తన వెంబడి తెచ్చుకున్న కత్తితో కసా కసా నరికి నరికి చంపేశాడు ఆ బాలికని. ఇది ఒక చోట జరిగింది. ఇది ఇంకొక చోట దాదాపు 12 గంటల 25 నిమిషాల ప్రాంతం తన ఇంటికి వెళ్ళాడు. డోర్ తీయమని భార్యని అడిగాడు. భార్య తీయను అంది. దీంతో గొడవ అక్కడ ప్రారంభమైంది. కరెక్ట్గా 12 గంటల 30 నిమిషాలు అర్ధరాత్రి భార్య సరిత ఈ భర్త విషయం తెలిసిన తర్వాత ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో భార్య మీద కక్ష సాధించుకున్నాడు. ఒక్కసారి చూస్తాను సరిత, నిన్ను పిల్లల్ని ఒక్కసారి చూస్తాను రా అని చెప్పి బతిమలాడుకున్నాడు. కన్న పేగు కదా, తండ్రి కదా, ఒకసారి చూస్తాడులే పిల్లల్ని అని చెప్పి ఆ కనికరం చూపించింది భార్య సరిత. కట్టుకున్న భర్త, ఆ పిల్లలకి కన్న తండ్రి. ఈ గ్యాప్లో ఏం జరిగిందో తెలుసా? తనతో తెచ్చుకున్న ఒక బియర్ క్యాన్ అంటే లీటర్లో కాదంటే ఈ చిన్న చిన్న టిన్స్లో దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని క్యాన్స్ అంటూ ఉంటారు సాధారణంగా. ఆ చిన్న టిన్ ఉంటుంది, బియర్ టిన్, అది తెచ్చుకొని మద్యం సేవించాడు. అదిగోండి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు సీసీ కెమెరాలో. భార్య సరితకు సంబంధించి ఆ దృశ్యాలు కూడా మీరు చూడడం జరుగుతోంది. అంతే, ఎప్పుడైతే మద్యం సేవించాడో ఆ తర్వాత భార్య ఎప్పుడైతే కనికరం చూపించిందో లోపలికి వెళ్ళాడు. భార్య సరిత పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం చూడండి. వాడి రాక్షస ప్రవృత్తి. మహిళని చూడకుండా గిరగిర గుంజుకుపోతూ ఉన్నాడు జుత్తు పట్టుకొని. వీడు మనిషా? వీడిని మగాడు అనాలా? వీడిని మృగాడు అనడం కూడా మృగాలకు అవమానం. వీడిని మృగాడు అంటే కనుక అదిగో ఆ బియర్ క్యాన్, అదే ఐ థింక్ బడ్వైజర్ అనుకుంటా. బడ్వైజర్. ఆ బడ్వైజర్ బియర్ క్యాన్ తెచ్చుకొని తాగి ఇంటి గుమ్మం ముందే వదిలేసి, చూడండి వీడి పశు ప్రవృత్తి. చేసింది మైనర్ బాలిక మీద లైంగిక దాడి. కేసు పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న సందర్భం. ఎవరైనా పశ్చాత్తాపానికి గురవుతారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత. ఈ పనికిమాలిన వెధవ, ఐఎమ్ వెరీ సారీ టు యూస్ దిస్ వర్డ్, కొంతమంది కాస్త మనసు నొచ్చుకోవచ్చు కాక, కానీ మనుషులని, ఒక సామాన్య మనిషిని అన్నప్పుడు ఈ మాట బహుశా వాళ్ళకి వర్తించవు. వాళ్ళనంటే అభ్యంతరం ఉంటుంది కమ్మ. ఇలాంటి రాక్షసుని అనడానికి ఏముంటుందండి? ఎందుకంటే కట్టుకున్న భార్య అని చెప్పి కనీసం కనికరం లేదు, కన్న పిల్లలు అనే మమకారం లేదు. ఎంత ఉంటాయి అయితే వాళ్ళిద్దరికీ? ఒకరికి 3 ఏళ్ళు, ఇంకొకరికి 2 ఏళ్ళు. సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. ఆ చిన్నారులు ఎంత ఉంటుంది? ఆ చిన్నారుల ప్రాణం ఎంత? ఒక చిన్న ముళ్ళు కాలికి గుచ్చుకుంటూనే కన్నపేగు వెలువెల్లాడిపోతుంది. ఆ కన్న తండ్రి కుదలైపోతాడు. రాత్రి ఇంకా నిద్ర పట్టదు. అటువంటిది కసాయికి ఆ 2 పిల్లల్ని ఎలా చంపే బుద్ధేస్తుంది? ఇది రాత్రి 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత దాదాపు 12 గంటల 35 నిమిషాల ప్రాంతం తండ్రి అరుణ్కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇలా జరిగింది, ఇలా చంపేశాను, నేను లొంగిపోతానా లేకపోతే చచ్చిపోతానా? ఇటువంటి కాన్వర్సేషన్ తండ్రి కొడుకుల మధ్య జరిగింది. 12 గంటల 40 నిమిషాల ప్రాంతం స్పాట్ నుంచి పరారయ్యాడు. ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. ఆ రియాక్షన్స్ చూద్దాం.
around 6 kilometers. నాగరికుంట విలేజ్ లో రెండు హత్య జరిగింది. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 5 year old ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకు ముందు అతని పైన 16th May రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి ఇలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 17 సెక్షన్ 17 కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హామ్లెట్ నాగరికుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేరు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్ లో వచ్చి ఇది గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్ కి చంపారు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపారు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 meters ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చెప్పారు నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ ఈఎంఈ కోసం హాస్పిటల్ కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. రైట్, అది సిపి తరుణ్ జోషి రియాక్షన్. ఒకటే చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఇన్డెప్త్గా జరుగుతుందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆ ఊరు వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. అమ్మ, ఇంతకు ముందు కూడా ఈయన బెదిరించాడు అనేది తెలుస్తోంది శంషాబాద్ లో. బెదిరించాను కాలేజ్ కాడ. నాకు తెలుసు, నాకైతే ఈ ఆరాలు కావాలి, మప్పులు అయితే వేసుకోండి. మీ అయ్యని చెప్తే ఏం బీకిరు నన్ను, రేపు మిమ్మల్ని కూడా ముగ్గురిని చంపుతాను అన్నాడంట.